తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ నేతలు. స్టూడెంట్స్ ఆత్మహత్యలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అశాస్త్రీయంగా బీసీ కులగణన చేశారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే 42% రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ కాశీలో పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉత్తరప్రదేశ్ కాశీలో పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామిని దర్శించుకున్నారు బండి సంజయ్. శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత విధుశేఖర భారతి స్వామితో ఏకాంతంగా చర్చించారు. స్టూడెంట్ సూసైడ్స్ పై రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 2 రోజుల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అశాస్త్రీయంగా బీసీ కులగణన చేశారన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. కుట్రలో భాగంగా బీసీల లెక్క తక్కువ చేసి చూపించారన్నారు. 50 లక్షల కుటుంబాలను పక్కన పెట్టి సర్వే చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే 42% రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాలన్నారు. బీసీలకు సంబంధించినటువంటి సర్వే ఏదైతే చెప్తున్నదో మొత్తం కూడా అశాస్త్రీయంగా కనబడతా ఉంది. 50 లక్షల కుటుంబాలని పక్కకు దోసేసి సర్వేని నిర్వహించింది. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే రేపు 42% రిజర్వేషన్ నువ్వు ఇస్తానన్నావు, నువ్వు చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తావో ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బడ్జెట్ తో వేతన జీవులకు ప్రధాని మోదీ భారీ ఊరట కల్పించారని తెలిపారు. ఉపాధ్యాయ లోకం బీజేపీకి సానుకూలంగా ఉందన్నారు. సరోత్తమ్ రెడ్డికి సాయిరెడ్డి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి రేపు సరోత్తమ్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు ప్రేమేందర్ రెడ్డి. కేంద్ర బడ్జెట్ తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు, వేతన జీవులందరికీ 12 లక్షల వరకు ట్యాక్స్ అనేది లేకుండా రాయితీలు ఇచ్చిందో దీని పట్ల అందరూ కూడా హర్షం వెలిబుచ్చుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి నామినేషన్ రేపు ఫైల్ చేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య కరీంనగర్ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు మల్క కొమరయ్య.